హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే, యూట్యూబ్లో మనకి కొత్త అప్డేట్ వచ్చింది. ఇది వచ్చి చాలా డేస్ అవుతుంది, కానీ మీకు తెలుసో లేదా అని నేను చెప్తున్నాను. మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా, నేను దీనికి థంబ్నెయిల్ అనేది మనం పెట్టుకుంటాం కదా, అది ఒకే థంబ్నెయిల్ అనేది పెట్టుకునే వాళ్ళము. అది చేంజ్ ఆప్షన్ అనేది లేదు, కానీ ఇప్పుడు చేంజ్ ఆప్షన్ అనేది ఉంది. మనం 3 times థంబ్నెయిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక థంబ్నెయిల్ పెట్టామనుకో, దాని రీచ్ ఎలా ఉంది చూడండి. రీచ్ బాగుంటే ఉంచేసుకోండి, లేదు రీచ్ సరిగ్గా లేదు అనుకుంటే ఇంకో థంబ్నెయిల్ పెట్టి చూడండి. దానికి రీచ్ లేదనుకుంటే ఇంకో థంబ్నెయిల్ పెట్టండి. అప్పుడు అలా మీరు థంబ్నెయిల్ మార్చడం వల్ల ఏది ఆడియన్స్ ఎక్కువ చూస్తారో మీకు తెలుస్తుంది. ఆ థంబ్నెయిల్ అనేది మీరు ఉంచుకోవచ్చు. ఇలా థంబ్నెయిల్ డిజైనింగ్ చేసుకుని 3 థంబ్నెయిల్స్ అనేది రెడీగా ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇలా మీకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటే, ఏమో ఎవరికి ఏది నచ్చుతుందో తెలియదు. ఇప్పుడు ఒక థంబ్నెయిల్ పెట్టాలనుకో, ఇది మీకు నచ్చింది కాబట్టి క్లిక్ చేసి చూస్తారు. అదే వేరే వాళ్ళకి ఆ థంబ్నెయిల్ నచ్చలేదనుకో, షిప్ చేసేస్తారు. వేరే థంబ్నెయిల్ నచ్చింది అనుకో, దాన్ని క్లిక్ చేసి చూస్తారు. అలా చూడడం వల్ల మనకి వాచ్ అవర్ అనేది పెరుగుతుంది, వ్యూస్ కూడా వస్తాయి, మానిటైజేషన్ త్వరగా అవ్వడానికి ఉంటుంది. ప్లీజ్ యూట్యూబ్ బిగినర్స్ మాత్రం ఈ ట్రిప్ మాత్రం ట్రై చేయండి. మీ ఛానల్ అనేది త్వరగా క్లిక్ అవుతుంది. ఇది నేను ఈరోజు పెడదామనుకున్న వ్లాగ్. నేను 2 days మట్టి పెడదామనుకున్నాను, లేట్ అయిపోయింది. కానీ మాత్రం ఇది ట్రై చేయండి. కానీ ఇది ఎలా ట్రై చేయాలి అనుకుంటున్నారా? ఇది ఏం లేదు, ఇప్పుడు మనకి వైటీ స్టూడియో అని ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి వీడియో మీద క్లిక్ చేశారనుకో, క్లిక్ చేస్తే అక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే థంబ్నెయిల్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేయడం కాదు, ఎడిట్ చేసి పక్కన ఉన్నాం కదా, అది గ్యాలరీ నుంచి తీసి దాన్ని ఒక ఫోటోని క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. పైన దాన్ని క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇలా ఈజీగా థంబ్నెయిల్ డిజైనింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఎవరికైనా తెలియదు అనుకుంటే నేను షార్ట్లో పెడతాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను షార్ట్ తీసి పెడతాను. తప్పకుండా మీరు వీడియో చూసేస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్, మీకు నచ్చితే నచ్చినట్టు, నచ్చకపోతే నచ్చలేనట్టు. నాలో ఏమన్నా చేంజెస్ చేయాలి అనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అప్పుడు నాకు తెలిసింది. మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు కామెంట్స్ అనేది రావట్లేదు. వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్స్ రావట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ కలిగి ఇంకా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇది నాకు ట్రిప్ యూట్యూబ్ నుంచి. ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.